ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, అలాగే ఈనాటి ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి వరలక్ష్మి గారికి, మిత్రుడు ఎస్పీ సాహెబ్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్తే. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసాల గురించి ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న తర్వాత ఈరోజు జనం కూడా విస్తుపోతూ ఉన్నారు. మీరు ప్రారంభంలోనే చెప్పారు, రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ కి ఏ విధంగా మెయిల్స్ చేశారు, అలాగే ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయన కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు మిథున్ రెడ్డి కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎల్ అప్పిరెడ్డి కావచ్చు, వాళ్ళ ద్వారా ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, అలాగే సెబీకి, రిజర్వ్ బ్యాంక్ కి రమారమి 200 పైన మెయిల్స్ కూడా పంపించడం కూడా జరిగింది. అవును. దీన్ని ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇది కూడా రాజద్రోహం కిందే వస్తుంది. 100%. ఏం తప్పు చేశారని రాధాకృష్ణ గారి మీద, వెంకటకృష్ణ గారి మీద ఆ రోజు రాజద్రోహం పెట్టారు. ఏం తప్పు చేశారని చెప్పని బిఆర్ నాయుడు గారి మీద, అలాగే మూర్తి గారి మీద, లేకపోతే సాంబశివరావు గారి మీద వాళ్ళకి సంబంధించిన ఏంటంటే ఆ రోజు ఒక లోక్సభ సభ్యుడిని, ఆ పార్టీకి సంబంధించిన సభ్యుడిని చంపాలని ప్రయత్నం చేశారు. పుట్టినరోజు నాడే అపహరించుకొని వెళ్ళారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే ఆ రోజు మీరు కావచ్చు, లేకపోతే TV5 వాళ్ళు కావచ్చు, ఆయనతోటి మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి దానికే రాజద్రోహం కేసు పెట్టినప్పుడు ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టే సంస్థకి, అలాగే ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, సెబీకి, RBIకి వీళ్ళందరికీ ఈ విధంగా వీళ్ళు పెడుతున్నారు అంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత గతంలో కూడా చేశారు. పవన్ గుర్తుపెట్టుకోవాలి మనం, గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే ఉద్దేశంతో చాలా మంది రావటం కూడా జరిగింది. ఈ సింగపూర్ సంస్థ కూడా ఆ రోజు రావటం కూడా జరిగింది, ఒప్పందాలు చేసుకున్నారు. ప్రారంభిద్దాం అనుకున్న సమయంలో ప్రభుత్వం మారింది. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ రోజు చివరిలో కాబట్టి వాళ్ళు ముందుకు రాలేదు, ఒప్పందాలు చేసుకున్నా కూడా పనులు మొదలు కాలేదు. ఒకవేళ చేసినా కూడా వాళ్ళు వెనక్కి కూడా జరిగింది. కానీ ఈ రోజు ఇంకా 3 సంవత్సరాల పైచిలుకు ఈ ప్రభుత్వం మనుగడ సాగించబోతా ఉంది. అంటే ఇంకా 3 సంవత్సరాల 10 నెలల కాల పరిమితి ఉంది దీనికి. దాదాపుగా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం మొన్న అక్కడ ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా సింగపూర్ ఆయన స్పందించిన విధానం మనం జ్ఞప్తి తెచ్చుకోవాలి. మేము ఈ గృహ నిర్మాణంలో పాల్పంచుకోబోతున్నాం అని అన్నాడు. అంటే వాళ్ళ మంత్రులను బెదిరించి వాళ్ళు ఇక్కడ పనులు చేయమని చెప్పని, వాళ్ళు ఏదైనా చేస్తామంటే వాటాలు అడిగి వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించిన తర్వాత వాళ్ళు మానుకున్నారే తప్ప వాళ్ళకి ఇష్టం లేక కాదు. మరి ఇప్పుడు వాళ్ళ మంత్రి స్వయంగా ఈ రోజు చెప్పారు అంటే అక్కడ దాన్ని బట్టి వాళ్ళు సముఖంగా ఉన్నారని వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు, గమనించుకోవాలి. మొన్న జరిగినటువంటి బిజినెస్ కు సంబంధించినటువంటి మిగిలిన వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నా కూడా ఈ రోజు దావోస్ లో చేసుకున్నారు కదా. అంటే తిరిగి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఒప్పందాల గురించి వివరాలు చెప్తున్నారు అంటే వాళ్ళు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన దానికి ఇప్పుడు ప్రచారం కూడా చేసుకోవట్లేదు, గమనించుకోండి. ఇప్పుడు 3 పథకాలు ప్రవేశపెడితే కనీసం పత్రికల్లో ప్రముఖంగా కూడా ప్రచురించలేదు. అంటే ప్రజాధనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, దీన్ని గమనించుకోవాలి. మరి అంటే ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒప్పందాలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముందుకు వెళ్తానే ఉన్నారు. లేకపోతే ఇప్పుడు 9,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి పవన్? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మరి ఈ విధంగా కనుక ఈ 9,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ముందుకెళ్తే రేపు పొద్దున అవన్నీ పనులు జరుగుతూ ఉంటే అవి కనుక పూర్తయిపోతే 5,20,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. ఇవన్నీ కూడా గమనించుకుంటా ఉన్నారు. ఇంకోటి వాళ్ళందరూ గమనించలేని వాళ్ళు కాదు, 11 స్థానాలకు పరిమితం చేశారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదా? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు అంటే ఇక ఆ పార్టీని ఉనికిలో లేకుండా చేయగలరనే నమ్మకం వాళ్ళకి ఏర్పడిన తర్వాత ఈ రోజు ముందుకు వస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదొకటి మళ్ళీ మీరు అన్నట్టుగా 3.5 సంవత్సరాలు ఇంకా ఉంది కాబట్టి అంతలోపు ఎప్పుడో మేము కంప్లీట్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. తర్వాత రాదు ఎట్లాగో ఈ ప్రభుత్వం, ఏది వైసీపీ. సో అయినా కానీ ఒకవేళ కీడెంచి మేలించాలి అని చెప్తా ఉంటారు కదా, ఆ నేపథ్యంలో ఈ విధంగా ఆలోచన చేస్తుండొచ్చు. దానికే వస్తున్నాను. ఇప్పుడు అమరావతి అనేది పవన్ 5 అక్షరాలు, అమరావతి అనేది తెలుగులో 5 అక్షరాలు.
ఆ 5 అక్షరాలకు సంబంధించినటువంటి 151 స్థానాలు 5 అంకె అమరావతి మహిళామ్మ తల్లులు కావచ్చు, ఆ రైతులు కావచ్చు, వాళ్ళ పోరాటాలు 1631 రోజు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి సంబంధించి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అవును, ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది కూడా అమరావతి మాది అనుకున్నారు కాబట్టి అమరావతికి జరిగిన అవమానాన్ని, అమరావతి మహిళలకు జరిగినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 5 అంకెను కూడా తీసుకుని వెళ్ళారు. ఇక్కడ గమనించుకోవాలి అందరూ కూడా. అవును, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి పొరపాటు చేస్తే తప్ప, ఈ కూటమి తప్పులు చేస్తే తప్ప అప్పుడు కూడా వేరే వాళ్ళని చూస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడరు. కానీ అలాంటి తప్పు చేస్తారని నేను అనుకోను. రైట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, ఈ రోజు కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఏంటో, ఆయన కలిసి ఉంటే దేశ విదేశాల్లో వాళ్ళ కీర్తి ఎలా పెరుగుతుందో కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ యొక్క ఏది పెట్టుబడిదారులు కావచ్చు ముందుకు వస్తున్నారు. పవన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ పార్టీని తీసుకురావడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు.